హలో గురు, వెల్కమ్ టు ఆట గురు. ఐజే జాతర సందర్భంగా జరిగిన కబడ్డీ పోటీలో వీడియోలు 1 by 1 వస్తున్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫాలో us on Instagram. థ్యాంక్ యూ. అయిపోయిందమ్మా, అయిపోయింది. వచ్చినా ఇంకా టైం పట్టి 10 నిమిషాలు వచ్చినా అడిగానా పాప జాతర బిస్కెట్ వచ్చినా ఏమైనా గురువులు చెరుకులు చెప్తున్నా పేరు ఖాళీగానే ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ ట్యాపిలి వర్సెస్ ఎల్కూరు నవీన్ టీం. ఆ రెండు జట్లు కూడా డ్రెస్అప్ సిద్ధంగా ఉండాలి. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత రామాపురం వర్సెస్ జోగన్ గట్టు. ఎమరోన్పల్లి వర్సెస్ కచ్చర్ల. ఇద్దరు క్రీడాకారులు చక్కగా ఆడుతున్నారు. పాయింట్ అయిపోయిందమ్మా, అయిపోయింది. వచ్చినా
ప్రత్యేక ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ ఆటలు నిర్వహిస్తున్నటువంటి వీటిలో కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంత ఎండలో కూడా లెక్క చేయకుండా క్రీడాను చాలా చక్కటి డిఫెన్స్ పచ్చాల క్రీడాకారులు అవుట్ చేయడం జరిగింది. ఏమలోనపల్లి పచ్చర్ల క్రీడాకారులు చక్కటి ఆట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. టైమ్అవుట్ పచ్చర్ల. ఎమ్లోన్పల్లి 2 పాయింట్లు, పచ్చర్ల 5 పాయింట్లు. ప్రస్తుతం పచ్చర్ల లీడ్లో ఉంది. మరి చూడాలి ఇలాగే కొనసాగుతుందో లేకపోతే ఎమ్లోన్పల్లి క్రీడాకారులు దీనిని ప్రతిఘటిస్తారో ఇలాగో చూడాలి. సో క్రీడాకారులు కూడా ప్రతి ఒక్కరు రైడర్లను డిఫెండర్లను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి ఆట ఆడేటప్పుడు. అప్పుడే వాళ్ళకి నూతన ఉత్సాహం వచ్చి ఆటల క్రీడలను ప్రదర్శించగలరు. పచ్చర్ల నుండి ఖాళీ రైడ్. మంచి డిఫెన్స్ అని చెప్పుకోవాలి పచ్చర్ల నుండి. నెంబర్ 7 ఈచ్ వన్ పాయింట్. ఎమ్రాన్పల్లి 2, పచ్చర్ల 1 పాయింట్. 1 బోనస్ ఎమ్రాన్పల్లి. ఎమ్రాన్పల్లి వాళ్ళు మెల్లిమెల్లిగా పుంజుకుంటా ఉన్నారు. చూద్దాం మరి పచ్చర్ల లీడ్ కొనసాగిస్తుందా లేకపోతే లీడ్ డౌన్ చేసుకుంటూ ఉందా. హాఫ్ టైం అయ్యేసరికి స్కోర్ యొక్క వివరాలు. ఎమ్లోన్పల్లి 4 పాయింట్లు, పచ్చర్ల 7 పాయింట్లు. చూద్దాం మరి సెకండ్ హాఫ్లో కూడా ఇదే లీడ్ కొనసాగిస్తుందా పచ్చర్ల. క్రీడాకారులు తొందరగా రెడీగా ఉంటే ఈ మ్యాచ్ అయిపోయేలోపు మీ ఆటను కూడా నిర్వహించాల్సి కాబట్టి నెక్స్ట్ రేపు నిర్వహించేటువంటి కుస్తీ పోటీలకు కోర్టును సంసిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్రీడాకారులు తొందరగా తయారై కోర్టులకి వచ్చి ఆటను ప్రదర్శిస్తే నెక్స్ట్ సెమీస్ ఫైనల్ తొందరగా ఆడించి నెక్స్ట్ మ్యాచ్లు రెడీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క క్రీడాకారుడు సహకరించాలని విన్నవిస్తున్నాం. టైమ్అవుట్ పచ్చర్ల. ప్రస్తుతం పచ్చర్ల లీడ్లో కొనసాగుతుంది. చూడాలి మరి ఇదే క్రీడను ఇలాగ కొనసాగిస్తారో లేదా. పచ్చర్ల నుండి శివ రైడింగ్కి వెళ్తున్నాడు. శివ చాలా అద్భుతమైనటువంటి రైడింగ్తో చేస్తున్నారు. వెనకాల లైన్ ఎంపైర్స్ వాలంటీర్స్ దయచేసి లెఫ్ట్ సైడ్ లైన్ ఎంపైర్స్ ఉండాలి. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎక్కడున్న ఇక్కడ రావాలి. లాస్ట్ 5 minutes ఆట చివరి 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఎలుగూరు వర్సెస్ ఫ్యామిలీ. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎక్కడున్నా కానీ ఇక్కడ రావాలి. వాలంటీర్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఇక్కడ 2 మాత్రమే కనిపిస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇక్కడ రావాలి. కనిపించకపోతే మీ ఎన్సీసీ సార్కి ఫోన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఇక్కడ రావాలి. పాయింట్లు పెద్ద తేడా లేవు. ఎందుకంటే పచ్చర్ల 7 పాయింట్లు,
ఎమ్నోన్పల్లి 4 పాయింట్లు, 3 పాయింట్స్ మాత్రమే డిఫెన్స్ ఉంది. ఎందుకంటే ఒక రైడ్లో కూడా మార్పు చెందవచ్చు. సో రైడర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గొప్ప రైడింగ్ ఒకటి చేస్తే ఏమైనా జరగవచ్చు కాబట్టి సో ఇది పెద్ద మార్పు కాదని చెప్పుకోవచ్చు. ఇంకా 4 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఈ 4 నిమిషాల్లో మరి చాలా రైడ్స్ వస్తున్నాయి. ఎమ్నోన్పల్లి నుంచి జెర్సీ నెంబర్ 7 నుంచి రైడ్ కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క 4 నిమిషాల్లో పచ్చల టైం లీడ్ అలా కొనసాగిస్తూ ఉందా లేకపోతే ఎమ్నోన్పల్లి ఆ లీడ్ని డౌన్ చేస్తుందో చూడాలి. నో టచ్ ఓకే. Next match, Family versus Elkur. Both teams get ready. Go back. No comment. Volunteers boys. నీ పేరు ఏం పేర్రా? లైన్ దొక్కితే గుంజుకో అన్నోళ్ళని. బోత్ టీమ్స్ లాస్ట్ 3 minutes. నవ్వుడు అంతా వెనక లైన్ దొక్కినారనుకో గుంజుకో. సెకండ్ టైం అవుట్ ఎమ్నోన్పల్లి. ఫ్యామిలీ వర్సెస్ ఎల్కూరు క్రీడాకారులు సంసిద్ధంగా ఉండాలి. మ్యాచ్ లాస్ట్ చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి మీరు డ్రెస్అప్ అయి కోర్టు దగ్గరలో అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాయింట్ పచ్చర్ల క్రీడాకారులు చాలా చక్కటి ఆట ఆడుతున్నారు. చాలా చక్కటి క్రీడను ప్రదర్శిస్తున్నారు. చూడాలి. బాబోయే అందరు వెనకాలన్నాడా? కట్ట తీసుకొని కొట్రా, కట్ట తీసుకో. పాయింట్ ఎమ్నోన్పల్లి నిజంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. లాస్ట్ చివరి క్షణంలో 3 పాయింట్లు మాత్రమే సాగుతూ ఉంది కాబట్టి ఎమ్నోన్పల్లి దీనిని క్రాస్ చేస్తుందా లేదా మరి వేచి చూద్దాం. లాస్ట్ 2 minutes మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. అట చివరి 2 నిమిషాలు మాత్రమే ఉంది. స్కోర్ బోర్డులా పచ్చర్ల 8 పాయింట్లు, ఎమ్నోన్పల్లి 5 పాయింట్లు. త్వరగా తీసుకురా పచ్చర్ల 3 పాయింట్లు లీడ్లో ఉంది. పట్టారు ఉడుం పట్టు పచ్చర్ల రైట్ అవుట్. 2 నిమిషాలు అన్నట్టు ఆట. మా వాళ్ళకి ఇంకా కావాలా అంటున్నారు. కావాలా? నెక్స్ట్ మ్యాచ్ ఫ్యామిలీ వర్సెస్ ఎల్కూరు. 2 జట్లు రావాలి త్వరగా. పచ్చర్ల 4 పాయింట్స్ పచ్చర్ల. లాస్ట్ 1 minute. పచ్చర్ల లీగ్లో కొనసాగుతూనే వస్తుంది. తన ప్రదర్శన ఎక్కడ కూడా తగ్గించడం లేదు. ఎమ్నోన్పల్లి డెడ్ లైన్ విధించి క్రీడాకారులు మాట్లాడడం జరిగింది. ఎమ్నోన్పల్లి గుడ్ డిఫెండింగ్. ఎమ్నోన్పల్లి పాయింట్. చివరి నిమిషం మాత్రమే మిగిలి ఉంది. ఎమ్నోన్పల్లి డిఫెండ్ చాలా చక్కగా పట్టడం జరిగింది. పచ్చర్ల పాయింట్. నెక్స్ట్ టీమ్ ఎల్కూరు వర్సెస్ ఫ్యామిలీ. చివరి నిమిషం మాత్రమే ఉంది మ్యాచ్ కి కాబట్టి ఇక్కడికి క్రీడాకారులు తొందరగా రావాలి. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఫ్యామిలీ వర్సెస్ ఎల్కూరు ఎక్కడున్నా కోర్టు దగ్గరికి రావాలి. పచ్చర్ల 2 పాయింట్లు. చాలా అద్భుతమైనటువంటి ఆటను కొనసాగిస్తున్నారు పచ్చర్ల క్రీడాకారులు. అమ్మా వేసుకొచ్చా 3 పాయింట్లు. ఇప్పుడు చూసుకోండి. ఇంకా ఎమ్నోన్పల్లి 3 పాయింట్లు. చివరి రైడింగ్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి స్కోర్ బోర్డ్ పచ్చర్ల 16 పాయింట్లు, ఎమ్నోన్పల్లి 10 పాయింట్లు. ఇంకా 6 పాయింట్లు తెలుసుకుంటారా మా వాళ్ళు? సార్ టైం పెంచితే
సారా అయిపోతే అప్పుడే పచ్చర్ల విన్ మ్యాచ్ విన్ బై పచ్చార్ల. Please like, share and subscribe to our YouTube channel. Follow us on Instagram. Thank you.